భారత స్త్రీలు, భారత ఆడబిడ్డల కన్నీటికి సమాధానం చెప్పింది భారత ప్రభుత్వం, అలాగే భారత ఆర్మీ అని చెప్పేసి అటు ప్రభుత్వం మీద, ఇటు ఆర్మీ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశమంతా కూడా ఒక్కటయ్యి ఇవాల్టికి ఆ కుటుంబాలకి 26 కుటుంబాలకు న్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీని మీద విపరీతమైన చర్చ జరుగుతోంది. సో కానీ పాకిస్తాన్ కూడా అదే తీరులో మళ్ళీ రివర్స్ అటాక్స్ చేస్తోంది. మిసైల్స్ ప్రయోగించడం కానివ్వండి, లేకపోతే మిగతా విషయాల్లో దాడులు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాయి. వాటిని కూడా తిప్పికొడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు అన్నట్లుగా 16 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, ఇండియన్స్ కూడా. ఇదంతా యుద్ధ వాతావరణము ఇక మీదట ఎలా ఉండబోతోంది ఏంటి? ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తోంది కాబట్టి ఏం జరగబోతోంది ఏంటి అనే చర్చ నడుస్తోంది. అందరిలో కూడా ఒక భయం లేదు, మన దేశ భద్రత ముఖ్యము అని, అందరం మీ వెంట ఉంటాము అని మన ఆర్మీకి మద్దతు ఇస్తూ పలుకుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలా చూస్తుంది బీజేపీ? మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని యావత్ భారతదేశం అంతా కూడా 140 కోట్ల భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించారు. ఆడపడుచుల యొక్క, ఇందాక మీరు అన్నట్టు ఆడపడుచుల యొక్క కన్నీటి గాథలను కూడా మనం అందరం విన్నాము, చూసినాము. ఏదైతే ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా, కిరాతకంగా ఈరోజు పహల్గాంలో అమాయకపు ఇన్నోసెంట్ ఇండియన్స్ మీద దాడులు చేయడం, చంపడం ఏదైతుందో, దేశం అంతా కూడా కన్నీరు పెట్టనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఆ సంఘటన మీద. ఆ సంఘటనలో కొన్ని విషయాలను మనం చూస్తే నేను కూడా ఒకంత బాధపడడమే కాదు, ఆ విషయాలు ఎట్లా జరిగినా, దాడి జరిగినటువంటి కుటుంబాల యొక్క గాథలను విన్నప్పుడు కన్నీటి పర్యంతమైన నేను కూడా. ఎందుకనంటే 6 రోజులు పెళ్ళి చేసుకున్నటువంటి ఒక కొత్త జంట జమ్మూ కాశ్మీర్కి వస్తే వాళ్ళ భర్తను అతి కిరాతకంగా చంపారు ఉగ్రవాదులు. 42 బుల్లెట్లను శరీరంలో దింపి ఈరోజు ఉగ్రవాదులు భారతదేశ పౌరులను అత్యంత పాశవికంగా, ఎలాంటి దయ లేకుండా ఈరోజు నిర్దయతో చంపినటువంటి ఘటన చూస్తే చాలా బాధేసింది. ఇదొక్కటే కాదు, ఈరోజు పహల్గాంలో ఎవరైతే పర్యటన కోసం వచ్చినటువంటి కుటుంబాల యొక్క కన్నీటి గాథలను ఇంకా లోతుగా పరిశీలన చేస్తే, ఈరోజు బొట్టు పెట్టుకుంటే వాళ్ళను చూసి మీరు బొట్టు పెట్టుకున్నారు హిందువులు అని చెప్పేసి వాళ్ళని టార్గెటెడ్గా ఈరోజు చంపినటువంటి దుశ్చర్య. అదే కాదు, ఈరోజు ఇస్లాం బుక్కులను వాళ్ళ చేతులలో పెట్టి ఇది చదవండి, ఇది చదవకపోతే మీరు ముస్లింలు కాదు హిందువులు, చదివితే ముస్లింలు వదిలేస్తాం, చదవకపోతే హిందువులు కాబట్టి చంపేస్తాం అని చెప్పేసి ఇస్లాం బుక్కులు ఇచ్చి చదవని వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేటువంటి దుర్ఘటనలను మనం చూసినాం. ఇదే కాదు, ఇంకా లోతుగా పరిశీలన చేస్తే మగవాళ్ళని చంపేటువంటి క్రమంలో వాళ్ళ బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెప్పేసి అంత పర్టికులర్గా ఈరోజు చూసి చంపినటువంటి ఘటనలు ఈరోజు పహల్గాంలో జరిగింది. అదే కాదు, ఈరోజు మిమ్మల్ని చంపుతున్నాం, ఏం చేతనైతే అది చేసుకోండి, మీ మోడీకి పోయి చెప్పుకోండి, ఏం చేస్తారో చూద్దాం అని ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు కావాలని అంతమంది అమాయకపు ప్రజలను మట్టుబెట్టారు. చాలా రోజుల నుంచి 140 కోట్ల భారత ప్రజల గుండెలన్నీ బరువెక్కిపోయినాయి. ఈరోజు ఆ సంఘటన తలుచుకున్న ప్రతిరోజు బాధపడని కుటుంబం ఏది కూడా ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చనిపోవడం, ఇట్లా అత్యంత పాశవికంగా చేసినటువంటి దాడిని యావత్ ప్రపంచ దేశాలు కూడా ఖండించినాయి. ఈరోజు శాంతి, సహనం, చర్చలకు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేటువంటి భారతదేశం మీద కావాలని కొంతమంది ఉగ్రవాద మూకలు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు ప్రతినిత్యం చేస్తున్నటువంటి దాడులు ఎంత మాత్రం కూడా సాధ్యమైనటువంటి కాదు. దాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈరోజు ఇంకొక విషయం, నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ మీద భారతదేశం చేసినటువంటి ఏదైతే జవాబు చేసేటువంటి దాడులు, దాన్ని మనం ప్రతి దాడులుగా చెప్పకూడదు. ఈరోజు మనకు వాళ్ళు ఒక సవాల్ విసిరారు ఉగ్రవాదంతో. మా దగ్గర ఉగ్రవాద మూకలు ఉన్నాయి, వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇచ్చినాము, వాళ్ళు మీ మీద పడి చంపడానికి మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్ అని చెప్పేసి ఏదైతే మన శత్రు దేశం పాకిస్తాన్ ఉందో వాళ్లకు ధీటైనటువంటి సమాధానాలు చెప్పడం కోసం ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద చేసినటువంటి దాడి ఏదైతుందో దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ దాడులను చేయడం కోసం, అంటే ప్రతి దాడులను చేయడం కోసం, ఉగ్రవాద మూకలను మట్టుబెట్టడం కోసం భారత ప్రభుత్వం తరపున త్రివిధ దళాలలో, అంటే అటు వాయుసేన, ఆర్మీ, నావికా దళం, ఈ త్రివిధ దళాలలో పనిచేసినటువంటి ఆఫీసర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 140 కోట్ల మంది యొక్క గుండెలు బర్రెక్కినాయి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని పెడితే చాలా అద్భుతంగా పేరు పెట్టారు అని చెప్పేసి ప్రశంసల వెల్లువ వస్తుంది. ఎందుకంటే 26 మంది మహిళల యొక్క పసుపు కుంకుమాలను చెరిపేసి ఈరోజు వాళ్ళ యొక్క నుదుటిన ఉన్నటువంటి సింధూరాలను చెరిపేసి చేసినటువంటి దుశ్చర్య కాబట్టి దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఆ రకంగానే సమాధానం చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకో. దీన్ని ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఏదైతే భారత ప్రభుత్వం పాకిస్తాన్కి, అంటే మన శత్రు దేశానికి సమాధానం ఇస్తే దీని మీద కూడా కొంతమంది కుటిల బుద్ధితోని కావాలని ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత మాత్రం కూడా తగదు. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ఆపరేషన్ సింధూర్ అంటే ఏదో మేము భక్తిభావంతో పూజ చేస్తారనుకున్నా, అదనుకున్నా ఇదనుకున్నా, కానీ ఈరోజు రక్తం ఏరులై పారేటట్టు అంటే దాన్ని ఆపరేషన్ సింధూర్ అని పేరు ఇట్లా పెడతారు. శవాలు మిగులుతాయి, ఏవి ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిన ఉపయోగం ఏందని కొంతమంది బుద్ధి జ్ఞానం లేకుండా తెలివి తక్కువతోనో మాట్లాడుతున్నటువంటి మాటలు. దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాలి. ఎవరన్నారు అన్న నా దృష్టికి అయితే రాలేదు, కానీ ఈ టైంలో కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంకా అంతకు మించిన దారుణం చెప్తా నేను. ఎందుకంటే నాకేం భయం లేదు, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా. అయినా కూడా కుటుంబం ముఖ్యమా, పార్టీ ముఖ్యమా, దేశం ముఖ్యమా అనే సవాల్ ఎదురైనప్పుడు తప్పకుండా దేశమే ముఖ్యం అని చెప్పేసి అనే దాంట్లో నేను ముందు వరుసలో ఉంటాను. నాకేం భయం లేదు. ఈరోజు సూరేపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు కూడా కదా, పనిచేస్తూ ఈరోజు అత్యున్నతమైనటువంటి రాష్ట్ర విద్యా కమిషన్లో మెంబర్గా ఉన్నారు ఆమె. అంటే ఈరోజు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఇట్లాంటి హేయమైనటువంటి మాటలు, అంటే ఇది పొలిటికల్ డిబేట్ కాదండి, ఇది పొలిటికల్ డిబేట్ కాదు. ఇది చాలా ఇన్నోసెంట్ పీపుల్ని చంపినటువంటి, దుశ్చర్య చేసినటువంటి ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా ఒక భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి సందర్భంలో అందరూ కూడా సంయమనం పాటించాలి. రాజకీయాలకు ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు, రాజకీయంగా ప్రేరేపితం చేసే విధంగా మాట్లాడకూడదు, రాజకీయంగా పార్టీల మీద ఆరోపణలు చేసే రకంగా ఈ సందర్భంలో మాట్లాడకూడదు. ఇది సరైన సందర్భం కాదు. కానీ అలా పోస్టులు పెట్టిన వాళ్ళని మీద చర్యలు ఉంటాయని కూడా చెప్పారు కదా. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆమె మాట్లాడి దాదాపుగా నాకు తెలిసి 24 గంటలు అవుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా, సూరేపల్లి సుజాతను వెంటనే శాతవాహన యూనివర్సిటీ నుంచి ఆ ప్రొఫెసర్గా ఉన్నటువంటి పోస్ట్ నుంచి ఊడబీకి అవతల పడేయాలి. రెండోది, విద్యా కమిషన్లో మెంబర్గా ఉన్నటువంటి ఆమె పదవిని కూడా తీసేయాలి. పైపెచ్చు, ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి విషయం, 140 కోట్ల మంది ప్రజలు ఒక భావోద్వేగ వాతావరణంలో ఈరోజు పాకిస్తాన్ మీద ప్రతిదాడులు జరిగితే అక్కడ ఉగ్రవాద మూకల్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తే
ఉగ్రవాద స్థావరాలను నాశనం చేస్తే 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారు, బాణసంచా కాలుస్తారు, స్వీట్లు తినిపించుకుంటారు. కొంచెం వాళ్ళ యొక్క గుండెలల్లో ఉన్నటువంటి బరువు కాస్త దింపుకున్నట్టు అయ్యింది అని సంతోషపడుతున్న క్రమంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని చూస్తూ కూర్చుంటామా? ఇమ్మీడియట్గా ఆమె మీద దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలి ఒకటి. రెండోది, ఇంకొక ప్రబుద్ధుడు మాట్లాడతాడు, సిపిఐ పార్టీకి చెందిన చికెన్ నారాయణ. నాకేం భయం లేదు, నేను చెప్తా ఎందుకోసం అంటే దేశానికి మనందరం కూడా ఇలాంటి సమయంలో వెన్నుముకగా నిలబడాలి. భారతదేశం సైనికులు, భారతదేశ ఆర్మీ చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన ప్రదర్శనకు మనందరం వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి సమయంలో ఇలాంటి కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా బాధ అవుతుంది. ఈరోజు నారాయణ ఒక సీనియర్ పొలిటీషియన్, సిపిఎన్ నారాయణ. ఆయన కూడా ఈరోజు మీడియా ముందరికి వచ్చి పాకిస్తాన్ మీద దాడి చేయడం ఒక దుశ్చర్య, పాకిస్తాన్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే వీళ్ళను మనుషులు అనాలా లేకపోతే ఏమనాలనో ఒకసారి సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. ఎస్ ఈ రోజే మాట్లాడారు. ఎందుకంటే నారాయణ గారిని లైన్లోకి తీసుకుంటాను. 100% తీసుకోవాలి. ఎందుకోసం అంటే పాకిస్తాన్ మీద దాడి ఎందుకు చేసిరని మాట్లాడితే మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇన్నోసెంట్స్ మీద, భారతదేశానికి సంబంధించినటువంటి 26 మంది పౌరులను చంపినప్పుడు వీళ్ళ నోర్లు మూగబోయినాయా? వీళ్ళు డోర్లు పెట్టుకొని కూస్తున్నారా? ఎందుకు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు? భారతదేశానికి సంబంధించిన వాళ్ళ మీద దాడి జరుగుతేనేమో మాట్లాడరు. ఎవరైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి దేశం మీద ప్రతిదాడులుగా జవాబిస్తే, ఉగ్రవాదులని మేము పెంచి పోషిస్తున్నామని బాహాటంగా చెప్పుకుంటున్నటువంటి దేశం మీద సమాధానం ఇస్తే ఈరోజు వాళ్లకు బాసటగా నిలబడి వాళ్లకు మద్దతు పలుకుతూ వాళ్లకు ఒత్తాసు పలుకుతూ మాట్లాడేటువంటి మాటలు ఎంత మాత్రం సహించేది కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ సందర్భంగా ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం మీద, ఈ భూమి మీద, భారత గడ్డ మీద నివసిస్తూ ఈరోజు ఏదైతే శత్రు దేశాల పక్షాన వాళ్ళ పంచన చేరి వాళ్ళ కోసం మద్దతుగా నిలబడి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద తీవ్రంగా స్పందించాలి, కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవేళ బుద్ధి గడ్డి తిని మాట్లాడితే ఒకవేళ వాళ్ళన్న మీడియా ముందరికి వచ్చి క్షమాపణ కోరాలి, లేదంటే వాళ్ళ మీద దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలి. లేదు అంటే మీకు ఒకవేళ మన దేశంలో ఉండడం ఇష్టం లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాగేష్ నాయక్ గారు, నిజంగా ఈ సందర్భం ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఇవాళ ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో హర్షిస్తుంది.